వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. మన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు 52వ చీఫ్ జస్టిస్గా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నియమించబడ్డారు. ఈయన పదవీ కాలము నవంబరు 23వ తారీఖు వరకు ఉంది, 2025వ సంవత్సరం. ఈయన ప్రత్యేకంగా దళిత వర్గానికి చెందినవారు. ఇంతవరకు సుప్రీంకోర్టులో అంటే 1950లో సుప్రీంకోర్టు స్థాపించబడింది. ఇంతవరకు 7 మాత్రమే దళిత వర్గానికి చెందినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉండటం జరిగింది. మొట్టమొదటి దళిత వర్గానికి చెందినటువంటి మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా జస్టిస్ కేజీ బాలకృష్ణగా ఉండగా, రెండవ వారుగా జస్టిస్ గవాయ్ బిఆర్ గవాయ్ గారు దళిత వర్గానికి చెందినవారు. ఈయన 1960వ సంవత్సరం నవంబర్ 24వ తారీఖున జన్మించారు. ఎక్కడ? మహారాష్ట్రలో. 1985వ సంవత్సరంలో న్యాయవాద వృత్తిని స్వీకరించి ఈయన తండ్రి గారు కూడా పార్లమెంట్ మెంబర్గా ఉండటం జరిగింది, గవర్నర్గా ఉండటం జరిగింది. ఒక న్యాయ వ్యవస్థ ఉన్న ఫ్యామిలీ నుంచి ఆయన రావటం జరిగింది. అయితే 1985వ సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో ముంబై కోర్టులో తను ఎన్రోల్ అయిన తర్వాత 18 సంవత్సరాల పాటు ఆయన న్యాయవాద వృత్తిలో ఉండగా 2003 నవంబర్ 14న ముంబై కోర్ట్ ఎడిషనల్ జడ్జిగా ఆయన నియమించబడ్డారు. ఒక 2 ఇయర్స్ తర్వాత అంటే 2005లో నవంబర్ 12వ తారీఖున ఆయన ముంబై కోర్టు శాశ్వత న్యాయమూర్తిగా అపాయింట్ చేయబడ్డారంట. అంటే ఒక ప్రమోషన్ వచ్చింది. దాంతో ఆయన ఈ ముంబై హైకోర్టు యొక్క న్యాయమూర్తిగా ఉండటమే కాకుండా నాగపూరు, ఔరంగాబాదు, పానాజీల్లో కూడా తన సేవల్ని అందించారు. ఆయన ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా 14 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత 2019 మే 24వ తారీఖున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియమించబడ్డారండి. తర్వాత 6 సంవత్సరాల పాటు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ 6 సంవత్సరాల్లో 700 ధర్మాసనాల్లో అంటే బెంచెస్ అని అంటాం, సుప్రీంకోర్టులో 700 బెంచెస్లో ఆయన పార్టిసిపేట్ జరిగింది. ఆయన ఇచ్చిన రాజకీయం కానీ, రాజ్యాంగం కానీ, అలాగే వివిధ రకాలు అది సివిల్ కానీ, క్రిమినల్, విద్య, వైద్యము, విద్యుత్తు, అలాగే ఆర్బిట్రేషను, వివిధ కేసుల్లో ఆయన తీర్పు ఇవ్వడం జరిగిందండి. సుమారుగా 700 కేసులు అంటే 700 సార్లు ఆయన బెంచ్లో కూర్చోవడం జరిగింది. వివిధ కేసులను పరిష్కరించడం జరిగింది, తీర్పులు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మీరు కంచి గచ్చిబౌలి గురించి మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద వివాదమే నడిచిందండి. అది ఏంటంటే అది 400 ఎకరాలు యూనివర్సిటీ వాళ్ళదని యూనివర్సిటీ వాళ్ళు, లేదు అది గవర్నమెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు వివాదంలో సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. పర్యావరణ ప్రేమికులు సుప్రీంకోర్టుకు వెళ్ళటం వలన అక్కడ చెట్లు నరికేశారు, పర్యావరణం దెబ్బతిందని చెప్పేసి ఈ బిఆర్ గవాయ్ గారి ఆ బెంచ్కి వెళ్ళటం వలన ఆయన ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారండి. ఈ పర్యావరణ ప్రేమికుడిగా చెప్తున్నాను, అది ఇమీడియట్గా ఆ చెట్లు నరకటం ఆపమని ఆయన తీర్పునిచ్చారు. అలాగే పర్యావరణ పరిరక్షణకి తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా తెలంగాణ గవర్నమెంట్కి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో నేను అవుట్ ఆఫ్ ది వే కూడా వెళ్తానని చెప్పేసి ఆయన కొద్దిగా తీవ్ర స్వరంతో చెప్పిన సందర్భం అది. ఇక ఇదే కాకుండా తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం వలన వాళ్ళందరూ కూడా పార్టీ మారారు, ఫిరాయింపుదారుల కింద లెక్క అవుతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ విషయంలో కూడా ఆయన అంటే తెలంగాణ స్పీకర్ గారు ఎప్పుడు తీర్పు ఇవ్వాలో ఆయన ఒక తీర్పుని ఇచ్చారు, కానీ అది రిజర్వ్లో పెట్టారు. అది ఆయన ఈ బీఆర్ఎస్ ఫిరాయింపుదారుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఆయన ఇచ్చారు. కాకపోతే ఏంటంటే స్పీకర్ గారి విషయంలో ఎప్పుడు తొందరగా ఇవ్వమని చెప్పేసి ఒక తీర్పుని ఇచ్చారన్నమాట. అది రిజర్వ్లో పెట్టి ఉంచారు. ఇటువంటి వ్యక్తులు చూస్తుంటే అంటే వాళ్ళు నీతి కానీ నిజాయితీగా మనం రీసెంట్గా మనం చూస్తున్నాం. కొంతమంది న్యాయమూర్తులు డబ్బులు సంపాదించారని చెప్పి, అలాగే రీసెంట్గా ఎన్వి రమణ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. కొంతమంది న్యాయమూర్తులు తమంతట తాముగా తమ ఆస్తులను ప్రకటించారండి. ఇది గొప్ప పరిణామం అన్నమాట. వీళ్ళందరూ కూడా జస్టిస్ రాజేష్ ఖన్నా గారు కూడా రీసెంట్గా ఈయన దిగిపోయినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేను ఏ గవర్నమెంట్ పదవి స్వీకరించని చెప్పేసి ఆయన స్వచ్ఛందంగా జస్టిస్ రాజేష్ ఖన్నా గారు కూడా ప్రకటించడం జరిగింది. ఏదేమైనా ఒక దళిత వర్గానికి చెందినటువంటి అంటే చీఫ్ జస్టిస్గా అవ్వడం
మనందరికీ సంతోషదగ్గ విషయం. ఆ వర్గాల వారు కానీ అందరూ కూడా సంతోషదగ్గ విషయం. ఆయన ఆధ్వర్యంలో మంచి మంచి తీర్పులు త్వరగా వెలువడతామని ఆశిద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.